సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ డిస్కౌంట్. శక్తిని లాంచ్ చేసిన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు, శ్రీరామ్ ఫైనాన్స్ తో టైప్ అయిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ చూసినట్లయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సింపుల్ వన్ మరియు సింపుల్.1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద అయితే డిస్కౌంట్స్ అయితే ప్రకటించారన్నమాట. బట్ ఈ స్పెసిఫిక్ డిస్కౌంట్స్ ఏదైతే ఉన్నాయో, మీరు కనుక ఎలక్ట్రిక్ స్కూటర్ ని అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేసి పర్చేస్ చేస్తే కనుక డిస్కౌంట్స్ అయితే లభిస్తాయి అనమాట. ముందుగా అమెజాన్ ప్లాట్ఫామ్ ద్వారా చూసుకున్నట్లయితే HDFC క్రెడిట్ కార్డ్ మీద అయితే కనుక 14,500 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుందని చెప్తున్నారు. అదే మీరు అమెజాన్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే కనుక సుమారుగా 16,400 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుందని చెప్తున్నారు. ఇది సింపుల్ వన్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. అలానే సింపుల్.1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో, ఇది ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా అయితే కనుక ఫ్లిప్కార్ట్ లో 7,000 రూపాయల వరకు డిస్కౌంట్ అని చెప్తున్నారు. అదే సింపుల్.1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో, దీని మీద 5,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు. ఇక టెక్నికల్ స్పెక్స్ చూసుకున్నట్లయితే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో, ఇందులో మనకి 5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటుంది. ఒకటి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్, ఇంకోటి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్. ఒకసారి ఛార్జ్ పెడితే 248 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. 8.5 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ అయితే ఇందులో యూస్ చేస్తామని చెప్తున్నారు. 105 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కూడా ఈ స్కూటర్ తో పాటిస్తున్నారు. బై డిఫాల్ట్ గా 3 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. ఎక్స్టెండ్ వారంటీ అప్ టు 8 years వరకు మీరు ఎక్స్టెండ్ కావాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు శక్తిని అయితే మార్కెట్ లో తీసుకొచ్చారనమాట. ఇది ఏదైతే ఉందో, ఓలా కంపెనీ వాళ్ళు ఎనర్జీ స్టోరేజ్ డివైసెస్ కానివ్వండి, ఇంట్లో మీకు సోలార్ పవర్ ఏదైతే ఉంటుందో దాని బ్యాకప్ కోసం వీళ్ళు బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు. దీన్ని ఓలా సంబంధించిన 4680 సెల్స్ ని యూస్ చేసైతే, భారత్ సెల్ ని యూస్ చేసైతే ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ ని అయితే డెవలప్ చేశారన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ లాంచ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పింది ఏంటంటే, ఎనర్జీ స్టోరేజ్ డివైస్ కోసం దీన్ని డెవలప్ చేశారని చెప్తున్నారు. సో ఉదాహరణకి 4.5 కిలోవాట్ల కెపాసిటీ కానివ్వండి, 9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానివ్వండి, ఇలా మల్టిపుల్ వేరియంట్స్ లో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఇస్తున్నారన్నమాట. సో హౌస్ హోల్డ్ పర్పస్ కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఇలా చాలా రకాల అప్లికేషన్స్ అనేవి ఈ బ్యాటరీ ప్యాక్స్ అయితే హెల్ప్ అవుతాయని చెప్తున్నారు. దీని గురించి కుదిరితే ఒక డెడికేటెడ్ వీడియోని మన MBS తెలుగు ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అయితే ఎకా మొబిలిటీ కంపెనీ వాళ్ళు 500 కోట్ల రూపాయల ఫండ్స్ అయితే రేస్ చేశారన్నమాట. ఎకా మొబిలిటీ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు లైట్ కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ ఆటోస్ కానివ్వండి, లేకపోతే మినీ కమర్షియల్ ఎలక్ట్రిక్ ట్రక్స్ కానీ తయారు చేసే కంపెనీ వాళ్ళు అనమాట. అలానే వీళ్ళు ఎలక్ట్రిక్ బస్సులు కూడా తయారు చేస్తారు. ఇప్పటికే ఎకా మొబిలిటీ కంపెనీ వాళ్ళకి 3,300 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డర్స్ కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో 750 ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే ఉన్నాయో, ఎకా మొబిలిటీ ద్వారానే వీళ్ళు ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఇస్తున్నారు అనమాట. ఈవెన్ మనకి విజయవాడలో ఎకా మొబిలిటీ సంబంధించి షోరూమ్ అనేది రామారపాడ్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఓపెన్ చేయడం కూడా జరిగింది అనమాట. ఇలాంటి ఎకా మొబిలిటీ కంపెనీ వాళ్ళకి ఇప్పుడు 500 కోట్ల రూపాయల ఫండింగ్ అనేది వచ్చిందన్నమాట. ఈ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో, వీళ్ళ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం అనేది, లేకపోతే వీళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్ కోసం అయితే యూస్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ చూసినైతే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళతో అయిపోయారు అనమాట. ఇప్పటికే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు గ్రీవ్స్ అల్ట్రా సిటీ అనే ఒక 3-వీలర్ కూడా మార్కెట్ లో తీసుకొచ్చారు. 324 కిలోమీటర్లు కూడా రేంజ్ కూడా వస్తుందని చెప్పి అనౌన్స్ చేశారన్నమాట. రికార్డు కూడా సృష్టించిందని చెప్పారు. సో వీళ్ళు స్పెసిఫిక్ గా శ్రీరామ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో, వీళ్ళ 3-వీలర్ సెగ్మెంట్ అలానే లైట్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ ఫోకస్ చేసి శ్రీరామ్ ఫైనాన్స్ అనేది ఇస్తున్నారు అనమాట. 3-వీలర్స్ ఎవరైనా ఎలక్ట్రిక్ ఆటోలు గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేస్తారు, ఆ కస్టమర్స్ కి మరింత చేరువలో ఉండడం కోసం ఈ ఫైనాన్స్ ఆప్షన్స్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బ్లూ ఎనర్జీ మోటార్స్ కంపెనీ వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి హెవీ డ్యూటీ కలిగిన ఎలక్ట్రిక్ ట్రక్, బ్యాటరీ స్వాపింగ్ కలిగిన హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్ ని అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ గారి చేతుల మీదుగా అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. సో ఈ ఎలక్ట్రిక్ ట్రక్ లో ప్రత్యేకత ఏమని చెప్తున్నారంటే, బ్యాటరీ స్వాపింగ్ ఉండడం వల్ల సాధారణ డీజిల్ ట్రక్కులతో అయితే పోల్చుకున్నట్లయితే ఈ ఓనర్షిప్ కాస్ట్ అయితే తగ్గుతుందని చెప్తున్నారు. సో బ్యాటరీ ప్యాక్ లేకపోవడం వల్ల సో ఎంత అయితే యూసేజ్ ఉంటుందో అంత యూసేజ్ కి పే చేస్తే సరిపోతుంది అని చెప్తున్నారు. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ కింద అయితే ఈ ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఇస్తారనమాట. దీనివల్ల 50% ఓవరాల్ కాస్ట్ అయితే తగ్గుతుందని చెప్తున్నారు. ఇక వీళ్ళు మార్కెట్ లోకి 5548E అనే ఒక ఎలక్ట్రిక్ ట్రక్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇందులో 282 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 180 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది అనమాట ఈ ట్రక్. అలానే ఇందులో మనకి 55 టన్నుల పేలోడ్ కెపాసిటీ ఉంటుందని చెప్తున్నారు. గ్రాడబిలిటీ చూస్తే 24% గ్రాడబిలిటీ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ ఏదైతుందో 180 కిలోమీటర్ ఏదైతే ఉందో అవగానే మళ్ళీ వీళ్ళ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ దగ్గర తీసుకొస్తే ఆ బ్యాటరీని తీసేసి ఇంకో బ్యాటరీ పెడతారు. సో ఇలాగా అన్లిమిటెడ్ రేంజ్ అనేది అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. అలానే DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 80% ఛార్జింగ్ ఏదైతే ఉందో 45 నిమిషాల్లోనే ఈ బ్యాటరీ ప్యాక్ ని ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అలానే ఇది మహారాష్ట్రలోనే తీసుకొచ్చారు కాబట్టి, మహారాష్ట్రలోనే భారతదేశపు మొట్టమొదటి బ్యాటరీ స్వాప్ కలిగిన ఎలక్ట్రిక్ ట్రక్
అయితే లాంచ్ అయినట్టుగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ మార్కెట్ లో మరొకసారి కైనెటిక్ షోరూమ్ అయితే పునఃప్రారంభమైంది అనమాట. కైనెటిక్ హోల్స్ అండ్ వాట్స్ అనే పేరుతో వీళ్ళ పూణే నగరంలో అయితే ఈ షోరూమ్ అయితే తీసుకొచ్చారన్నమాట. వీళ్ళ కైనెటిక్ డిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వీళ్ళ షోరూమ్ లో అయితే ప్రెజెంట్ ఇస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2.6 కిలోవాట్ల ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు. ఒకసారి చార్జ్ పెడితే 116 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఇందులో మనకి 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కూడా ఇస్తున్నారు అనమాట. ఈ స్కూటర్ మీకు చార్జ్ చేయడానికి 3 గంటల సమయం అయితే పడుతుంది. సో మీకు ప్రీవియస్ గా కైనెటిక్ ఎలక్ట్రిక్ షోరూమ్ పేర్లు ఉన్నా, బట్ కైనెటిక్ కేవలం కైనెటిక్ అనే ఒక పేరు బ్రాండింగ్ సంబంధించిన షోరూమ్ అనేది ఇప్పుడైతే అందుబాటులోకి వచ్చింది. సో త్వరలోనే వేరే రాష్ట్రాలకు కూడా కైనెటిక్ సంబంధించిన షోరూమ్స్ అనేవి అంటే ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ అనేవి మనం చూసే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అంతర్జాతీయ మార్కెట్ లోకి రెనాల్డ్ కంపెనీ వాళ్ళ క్విడ్ ఎలక్ట్రిక్ కార్ అయితే రివీల్ చేశారన్నమాట. బ్రెజిల్ దేశంలో అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే రివీల్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 26.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూజ్ చేస్తున్నారు. ఒకసారి చార్జ్ పెడితే 265 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తున్నారు అనమాట. అలానే 0 నుండి 50 కిలోమీటర్ల వేగాన్ని ఈ ఎలక్ట్రిక్ కారు 4.1 సెకండ్ లోనే చేరుకోగలదు అనమాట. అలానే ఇందులో మనకి 48 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ ఏదైతే ఉందో దీని సహాయంతో 113 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. అలానే దీంట్లో మనకి అడాస్ వంటి ఫీచర్ కూడా ఇస్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇస్తున్నారు. దీంతో పాటుగా 14 అంగుళాల అలాయ్ వీల్స్ కూడా ఈ కార్లు అయితే ఇస్తున్నారు. సో ప్రస్తుతం బ్రెజిల్ అయితే లాంచ్ చేశారు. త్వరలోనే మన భారతదేశ మార్కెట్ లో కూడా రెనాల్డ్ క్విడ్ ఎలక్ట్రిక్ కార్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే హ్యుండై కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని అయితే రివీల్ చేశారన్నమాట. ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అయితే ఉందో ఈవీ ఇండస్ట్రీలో సరికొత్త విప్లవానికి నాంది పలికే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈవెన్ ఒక 4 లక్షల కిలోమీటర్ తిరిగిన తర్వాత కూడా ఈ బ్యాటరీ ప్యాక్ లైఫ్ 90% ఉంటుందని చెప్తున్నారు. అలానే ఎనర్జీ డెన్సిటీ ఏదైతే ఉందో 15% ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. మరింత ఫాస్ట్ గా ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అలాంటి బ్యాటరీ ప్యాక్ అయితే వీళ్ళు ఇప్పుడు డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. సో మరి ప్రెసెంట్ అయితే ఈ బ్యాటరీ ప్యాక్ ఇమీడియట్ గా ఎలక్ట్రిక్ కార్లో అందుబాటులో రాకపోవచ్చు, కానీ 2027 సంవత్సరం కల్లా హ్యుండై కంపెనీలో డెవలప్ చేసిన కొత్త బ్యాటరీ ప్యాక్ ఏదైతుందో ఎలక్ట్రిక్ కార్లో వచ్చే అవకాశం ఉంటుంది. మరి దాని గురించి ఆ సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ గురించి కూడా కుదిరితే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ వీడియో కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.